నువ్వు నీ ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నాన్నగారు తొందరపడి నిర్ణయం తీసుకోకండి. మీతో పాటు నా చెల్లెలు భద్రావతికి కూడా ఈ ఇంట్లో అన్ని అధికారాలు ఉన్నాయి. వాటిని అందరూ అంగీకరించి తీరాలి. ఇక నుంచి మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. ఇన్ని రోజులు సునంద మాట మీద అన్ని పనులు జరిగిపోయాయి. చివరికి మా అన్నయ్యకిష్టం లేని గాయత్రి పెళ్లితో సహా. ఇక నుంచి అలా జరగకూడదు. అదే సొంత నిర్ణయాలు తీసుకోకూడదు అని దాని అర్థం. అంటే అంటే ఈ ఇంటి ఆడపడుచుని నేనొకదాన్ని ఉన్నాను కదా, నాకు చెప్పకుండా ఏది చెయ్యొద్దు అని దానర్థం. శివుని ఆజ్ఞలనిదే చీవైనా కుట్టదు అని అంటారు చూడు, అలా. ఈ భద్రావతి ఆజ్ఞ లేకుండా ఏమీ జరగకూడదని అంటున్నాను. ఇవి నా మాటలు కాదు సునందా, సాక్షాత్తు నా అన్నయ్య వాడుకోమనిచ్చిన ఆయుధాలు. ఇన్ని రోజులంటే పరాయుదాన్ని, పగతో ఉన్నదాన్ని. ఇప్పుడలా కాదు కదా, ఈ ఇంటి ఆడపడుచుని, బాధ్యతల్ని స్వీకరించిందాన్ని. ఇంతకుముందు ఈ ఇంటి పెత్తనం నీదే అయ్యుండొచ్చు, కాని ఇప్పుడు నాది కూడా కదా. నేను మీ అత్తలాగా మెత్తనిదాన్ని కాను. కాని ఈ మాట కొంచెం కఠినంగా ఉన్నా నా మనసు మాత్రం వెన్న. తప్పుగా అర్థం చేసుకోకు. ఎంతైనా ఈ ఇంటి ఆడపడుచుని కదా. మళ్ళీ కలుస్తాను. బాయ్. మీతో పాటు నా చెల్లెలు భద్రావతికి కూడా ఈ ఇంట్లో అన్ని అధికారాలున్నాయి. వాటిని అందరూ అంగీకరించి తీరాలి. ఏంటమ్మా, మీ అత్త మేనకోడలికి చీర తాంబూలం పెట్టిందా? అవునమ్మా. ఇక నుంచి మనకంతా శుభమే జరుగుతుంది. పద. అమ్మా లహరి, నువ్వు వెళ్ళి కారులో కూర్చో. అల్లుడు గారికి చిన్న షాక్ ఇచ్చొస్తా. అలాగేనమ్మా. బావగారు! ఏమండోయ్ బావగారు, మిమ్మల్ని. వెళ్ళొస్తానండి. బాయ్. అల్లుడుగారు, నేనింత ప్రేమతో అల్లుడుగారు అని పిలుస్తుంటే వెనక్కి తిరిగి ఏంటత్తా అని పలకరించవేంటల్లుడు? మనసులో మలినం లేని దానివైతే అత్తవైనా అమ్మ అని పిలిచేవాడిని. కాని నువ్వు నిలువెల్లా విషం నిండిన దానివి. నిన్నెలా పలకరిస్తాను? నేను నిజంగా మారానల్లుడు. నీలాంటి క్యారెక్టర్లు పురాణాల్లో చదివాను, సినిమాల్లో చూశాను. నీ నటనలు నేనెలా నమ్ముతాననుకున్నావత్తా? ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చి చెప్పినా నమ్మను. నా దగ్గర కాదు, నీ లలిత కళలు. నువ్వు నమ్మకపోవడమే నాకు కావాలి. ఎందుకంటే నాకు మజా ఉంటుంది కదా. భద్రావతి మనసులో పగ అలాగే ఉంది, ఇప్పటికీ పోదు. మన మధ్యనున్న శబదాన్ని అలాగే కంటిన్యూ చేద్దాం. పెళ్లి జరుగుతుందని నువ్వు, జరగనివ్వనని నేను ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఉందాం. అలాగే అత్త, అలాగే. నీ సంతోషాన్ని నేనెందుకు కాదంటాను? అలాగే చేద్దాం. కొంపదీసి విషయాలన్నీ మా అన్నయ్య దగ్గర చెప్పేస్తావా ఏంటి? అత్త, ఒక విషయం గుర్తుపెట్టుకో. ఈ క్షణమే కాదు, ఏ క్షణంలోనూ నువ్వంటే నాకు భయం లేదు. ఉందని నువ్వనుకుంటున్నావు అంతే.
అయినా బిగినింగ్ నుంచి ఒకటే పాట పాడుతున్నావు, మిమ్మల్ని ఓడిస్తా, మిమ్మల్ని నాశనం చేసేస్తా అని. ఏం చేసావు? ఏం సాధించావు? రే అభి, మీ మీద విజయం సాధించానురా నేను అని ఒక్క విషయం చెప్పు. చెప్పలేవు, ఎందుకంటే అసలు అలాంటి ఆనవాళ్లే లేవు. ఇదిగో చిన్నప్పటి నుండి చూస్తున్నా, ఇన్నిసార్లు ఓడిపోయావు మా చేతిలో. అంతెందుకు, మొన్నటికి మొన్న నేనే దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పిస్తాను అని మొండిపెట్టు పెట్టావు, సమర్పించలేకపోయావు. నిన్నటికి నిన్న 4 ఎకరాల పొలం కోసం నానా గొడవ చేశావు, చివరికి ఇవ్వక తప్పలేదు. గాయత్రి పెళ్లిని ఆపాలని చూశావు, ఏం సాధించావు? ఆపగలిగావా? ఆపలేకపోయావు. రేపు నా పెళ్లి ఆపాలనుకుంటున్నావు, కానీ అది నీ వల్ల కాదు. అప్పుడు నీ ఓటమి కంటిన్యూ అవుతూనే ఉంటుంది, జీవితాంతంలో ఓడిపోతూనే ఉంటావు. అత్త, నాకు ఓహో తెలిసినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఒక గొయ్యి తీస్తున్నావు, అందులో నువ్వే పడిపోతున్నావు. అవసరమా నీకు? అవసరమా? ఇదిగో నేను చెప్పింది నేను, ఆడదానిని అహంకారం తప్ప ఇంక దేన్ని గెలవలేకపోతున్నానని రాయల్ గా డ్రాప్ అయిపో. మమకారంతో బతుకు, అప్పుడు 4 మనుషులకి దగ్గర అవుతావు. రేపు నువ్వు చచ్చిపోతే నీ కూతురు ఒక్కతే నిన్ను కాటికి మోసుకెళ్ళలేదు కదా, 4 మనుషులు కావాలి కదా. అందుకే చెప్తున్నాను, మానుకో, ఈ వృధా ప్రయత్నాలు మానుకో, ప్రశాంతంగా ఉంటావు. శభాషల్లుడు, ఈరోజు నీ మాటలకి మురిసిపోయాను. నువ్వు మాట్లాడుతుంటే ముచ్చటేస్తోంది తప్ప కోపం రావడం లేదు. కౌరింగా? నిజమల్లుడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలడు, నువ్వు ఎన్ని మాటలు చెప్పినా పెళ్లి మాత్రం జరగనివ్వను. ఆడపడుచుగా ఇంట్లోకి అడుగు పెట్టగానే మొట్టమొదటి బాధ్యత అప్పగించారు. మీనాక్షి వాళ్ళ ఇంటికెళ్ళి పెళ్లి డేట్ చెప్పి రమ్మని చెప్పారు. ముందు ఆ పని చూసుకొని వస్తాను. బాయ్ అల్లుడు. ఆల్ ది బెస్ట్ అత్తా. థ్యాంక్స్ అల్లుడు. రఘురామ్ గారి పేరెత్తే అర్హత కూడా నీకు లేదు. నువ్వెన్ని మాట్లాడినా ఆయన కాలి గోటి కూడా నువ్వు సరిపోవు. శత్రువుల ఇంట్లోకి ఎడమకాలితో ఎంట్రీ ఇవ్వడమే శుభసూచకం. బాగా బిజీగా ఉన్నట్టున్నారు.
ఏంటి మీనాక్షి గారు ఎప్పుడు చూడని మనిషిని చూసినట్టు చూస్తున్నారు? నేనే భద్రావతిని. మళ్ళీ ఎందుకొచ్చావు? ఆ రోజు జరిగిన అవమానం సరిపోలేదా? చెంపదెబ్బ కంటే మెడ పట్టుకుని బయటికి గంటడి కంటే పెద్ద అవమానం కావాలా? ఆవేశపడకు మీనాక్షి. జీవితంలో మొట్టమొదటిసారి ఈ భద్రావతి ఒకరి ఇంటి నుంచి గెంటివేయబడింది. మొట్టమొదటిసారి ఒకరి చేతిలో చెంపదెబ్బ తినింది. కాని ఇప్పుడొచ్చింది మీనాక్షితో తిట్లు తిన్న భద్రావతి కాదు, శ్వేతతో చెంపదెబ్బ తిన్న భద్రావతి కాదు. కొత్త భద్రావతి వచ్చింది. కొత్త అధికారాలతో వచ్చింది. మీ మీద అజమాయిషీ చలాయించే హక్కుతో వచ్చింది. ఏంటలా కంగారు పడుతున్నారు? ఎందుకలా భయపడుతున్నారు? ఆ అధికారమేంటి, ఆ హక్కేంటి అనే కదా మీ అనుమానం? చెప్తాను వినండి. ఇప్పుడు ఈ భద్రావతి ఎవరో తెలుసా? నీ కాబోయే వియ్యంకుడికి చెల్లెలు. నీ కాబోయే భర్తకి మేనత్త. ఉత్తుత్తి వరుసలు కాదు మీనాక్షి, స్వయాన చెల్లెల్ని, సొంత మేనత్తని. ఏంటి కొత్త నాటకాలు? ఈ డైలాగే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఒకసారి మా అన్నయ్యకి ఫోన్ చేసి భద్రావతి నీకేమవుతుంది అని అడుగు. నీ అనుమానం క్లియర్ అయిపోతుంది. నువ్వు చేయవా? పోన్లే, నేనే చేస్తాను. హలో హలో అన్నయ్య, నేను భద్రావతిని. చెప్పమ్మా. మీనాక్షి వాళ్ళ ఇంటికొచ్చాను. మీనాక్షి నన్ను ఇంకా పాత భద్రావతిలాగే చూస్తోంది. పాపం మీనాక్షి తప్పే ఉందిలే. ఆ భద్రావతి ఈ రోజే చచ్చిపోయిందని మీనాక్షికి తెలీదు కదా. ఎందుకమ్మా అంత పెద్ద పెద్ద మాటలు? నమ్మకం కలగాలంటే తప్పదు కదా అన్నయ్య. సరే, ఒకసారి మీనాక్షికి ఫోన్ ఇవ్వమ్మా, నేను మాట్లాడతాను. అలాగే అన్నయ్య, మాట్లాడు మీనాక్షి. చెప్పండి అన్నయ్య. భద్రావతి ఎవరో కాదమ్మా, నా చెల్లెలు. ఏవో చిన్న చిన్న అపార్థాలు మమ్మల్ని విడదీశాయి. ఈరోజు ఆ అపార్థాలు తొలగిపోయి కలిసిపోయాం. నువ్వు కూడా జరిగింది మర్చిపోయి నా చెల్లెలికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి. అలాగే అన్నయ్య. సరే, ఉంటానమ్మా. సరే అన్నయ్య. చెప్పాడా? భద్రావతి నా చెల్లెలు, నా చెల్లెలికివ్వాల్సిన గౌరవం ఇవ్వండి అని చెప్పాడా? చెప్పే ఉంటాడు. ఎందుకంటే మా అన్నయ్య గొప్పోడు కదా. ఈ రోజు నుంచి భద్రావతిగా కాకుండా రఘురాం గారి చెల్లెలిగా నన్ను గౌరవించాలి. అర్థమైందా? ఇంటికొచ్చిన మనిషిని కనీసం కూర్చోమని కూడా చెప్పరా? ఇదేనా పద్ధతి? కూర్చో. కూర్చోండి. ఇది పద్ధతి.
ఏంటి శ్వేత అలా ఉండిపోయావు? మాటలు కరువయ్యాయా లేకపోతే గుండె బరువైందా? మీనాక్షికేంటి చెవటలు పడుతున్నాయి? రఘురాం గారి చెల్లెలు అభికి మేనత్తొస్తే కనీసం మంచినీళ్లు గాని కాఫీ గాని తాగుతారా అని అడగరా? ఇదేనా మర్యాద? మీది చాలా పద్ధతిగల కుటుంబమని, మంచి మర్యాద సంప్రదాయం తెలిసిన కుటుంబమని, అందుకే మా అన్నయ్య మీ కుటుంబంతో సంబంధం కలుపుకున్నాడని విన్నాను. ఇదేనా మీ సంప్రదాయం? అన్నయ్యతో చెప్పమంటారా? కాఫీ తీసుకొస్తాను. నువ్వాగు మీనాక్షి. కాఫీ నువ్విస్తే ఏం బావుంటుంది? ఈ ఇంటి కూతురు ఆ ఇంటి కోడలు ఇస్తే బావుంటుంది. వెళ్ళమ్మా శ్వేత, వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. చూడ్డాలేవు, ఆలోచించడాలేవు, చెప్పిన పని చెయ్యాలంతే. వెళ్ళు వెళ్ళు. తీసుకోండి. అబ్బా, ఏ మాటకా మాట చెప్పుకోవాలి. కాఫీలా లేదు, అమృతంలా ఉంది. మనస్ఫూర్తిగానే చెప్తున్నాను, ప్రామిస్. ఇంతకీ నేనొచ్చిన విషయం ఏంటంటే, తేదీ 19/11/2015 గురువారం ఉదయం 9:30 అభిశ్వేతల వివాహం జరిపించడానికి పెద్దలు నిర్ణయించిన ముహూర్తం మారింది. అనివార్య కారణాలతో 16/11/2015 నాటికి మార్చడమైనది. ఆ ఇంటి ఆడపడుచునైన నాకు పెళ్లి బాధ్యతలు అప్పగించి ఈ విషయం మీతో చెప్పిరమ్మని పంపించారు. మీకేమైనా అభ్యంతరాలుంటే బాగా ఆలోచించుకొని తర్వాత చెప్పండి. వచ్చిన పని అయిపోయింది, ఇంక నేను బయలుదేరతాను. ఒక్క విషయం, నువ్వు తిట్టావని, నువ్వు కొట్టావని, పగ పెట్టుకుని పెళ్లి ఆపేస్తానేమోనని భయపడాల్సిన అవసరం లేదు. నేనొచ్చింది కేవలం మారిన తేదీ గురించి చెప్పడానికే. వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తాను కూతురా.
ఈలోపు భద్రావతికి జరిగిన తప్పు తెలియకూడదు, మనపైన అనుమానం రాకూడదు. దానికి నిజం తెలిసిందంటే అందరి జీవితాలు నాశనం చేస్తుంది.